హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లోనే ఉంటారు. కావ్య కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఒకవైపు రుద్రాణి దాని లక్ష్మి ఇద్దరు కూడా కావ్య ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడానికి వీల్లేదని స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేయడం వల్ల ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇక కోపంతో కావ్య వంక చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. ఇక సీతారామయ్య గారి బిల్లు 5 లక్షల రూపాయలు ఇక కట్టలేదని కాల్ చేసి చెప్పడంతో సుభాష్ ఆశ్చర్యపోతాడు. ఏంటి 5 లక్షలు అమౌంట్ మీకు ఇంకా కట్టలేదా? కరెక్ట్గా మాట్లాడుతున్నారా? మీరు కరెక్ట్గా లెక్కలు చూసుకున్నారా అని చెప్పి అనగానే, లేదు సార్, మాకు ఇంకా ఆ చెక్కు రాలేదు, అందుకని ఇక ఒక మాట మీరు మర్చిపోయారేమని గుర్తు చేద్దామని అడిగామని రిసెప్షనిస్ట్ నుంచి కాల్ రాగానే సుభాష్ ఇక వెంటనే అపర్ణకి అలాగే ఇందిరాదేవి అక్కడే ఉంటారు. ఒరే సుభాష్, ఏమైంది అనగానే విషయం చెప్తాడు సుభాష్. అయితే ఏంటి, నాన్నగారి బిల్లు కట్టలేదా? అదేంటి, ఎప్పుడు కూడా ఇలా జరగదు కదా, ఎందుకు ఇలా జరిగింది అనగానే, అమ్మ కావ్య కావ్య అని చెప్పి సుభాష్ పిలుస్తాడు. వెంటనే కావ్య కిచెన్లోంచి వచ్చి ఏం కావాలి మావయ్య గారు అని చెప్పి అనగానే, ఏంటమ్మా ఏంటి, నాన్నగారికి హాస్పిటల్ బిల్లు పే చేయలేదంట కదా అని చెప్పనగానే ఇక కావ్య అట్లానే నుంచుంటుంది. ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడే కిందికి వస్తున్న రాజ్ కూడా వస్తాడు. ఏరా రాజ్, ఏమైంది, ఏం మాట్లాడరేంటి? నాన్నగారి బిల్లుకి మీరు ఎందుకు ఆపేశారు? అయినా అవతల వాళ్ళు మనకు ఫోన్ చేసి బిల్లు కట్టలేదు అని అన్నంత వరకు తెచ్చుకోవాలా? ఎందుకమ్మా, ఏమైంది అని చెప్పి సుభాష్ కూడా అడుగుతాడు. ఇక అపర్ణ ఇందిరాదేవి కూడా, ఏమైంది కావ్య, ఎప్పుడు ఏ విషయంలోనూ వెనక పెట్టినా పర్వాలేదు, కానీ హాస్పిటల్ విషయంలో అలా వెనక పెట్టకూడదు కదా, ఎందుకు ఆపేశారు బిల్లు అని చెప్పి ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇక కావ్య రాజ్ని అడుగుతూ ఉంటే, కావ్య ఏమి చెప్పలేక ఇక ఏం చెప్తే ఏమవుతుందా అని చెప్పి రాజ్ వంక చూస్తూ ఉంటుంది. రాజ్ ఇక మెల్లగా కళ్ళతో సైగ చేస్తూ ఉంటాడు చెప్పొద్దని. కానీ కావ్యకి ఏమి దారికి తోచక సైలెంట్గా ఉండిపోతుంది. ఇక వెంటనే రుద్రానికి అలాగే దానలక్ష్మికి కావ్య మీద అడిగే ఇక అధికారం ఎక్కువైపోయి, ఏంటి ఏంటి నోరేది మెదపట్లేదు కావ్య, నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడు, ఎంతసేపు రూపాయి ఖర్చు పెట్టకూడదు, అనవసరమైన ఖర్చులు చేయొద్దు, ఇంట్లో ఎప్పుడు డబ్బుని ఇక నీళ్ళు కడిగినట్టు కడుగుతున్నారని మా అందరి కార్డ్స్ని బ్లాక్ చేయించావు, ఇంట్లో నీకు నచ్చినట్టుగా నీకు నచ్చిన వంటలే వండిస్తున్నావు, ఇక సొంత అక్క చెల్లెలని తారతమ్యం లేకుండా ఒంటి మీద నగలు కూడా తీసేసుకున్నావు, మరి ఇప్పుడు నాన్నగారి బిల్లు కూడా కట్టకుండా ఉన్నావు, ఏంటి ఈ డబ్బంతా ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక రుద్రాణి అడుగుతుంది. ఒక్కసారిగా కావ్య చాలా కోపంతో చూడగానే, కోపంతో చూస్తావేంటి, సమాధానం చెప్పు. చూడు వదిన, నా కోడలు బంగారము, నా కోడలు నిజాయితీ పరురాలని నువ్వు చెప్తూ ఉంటావు, కానీ ఇక్కడ చూస్తుంటే ఇక డబ్బంతా కలిసి కావ్య ఏం చేస్తుందో సమాధానం చెప్పనివ్వండి. ఇక్కడ అందరి గురించి వేరు, ఇంట్లో నాన్నగారి విషయం వేరు. కోమాలో హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి కనీసం డబ్బులు కూడా కట్టలేని స్థితిలో ఉందా ఈ కావ్య? హాస్పిటల్ నుంచి మనకి ఎప్పుడూ లేనిది ఫోన్ కాల్ రావటం ఏంటి? అది ఎంత అగౌరవం! ఈ ఇల్లు దుగ్గిరాల కుటుంబంలో నాన్నగారికి ఇంత అవమానం చేస్తుంది కావ్య, ఇప్పుడు కూడా ఇలాగే వదిలేస్తారా అని చెప్పి ఇక రెచ్చగొడుతుంది దానిలక్ష్మి. ఇక వెంటనే అపర్ణ, ఏంటి కావ్య, ఏం మాట్లాడవేంటి, హాస్పిటల్ బిల్లు ఎందుకు పే చేయలేదు, ముందు అదే కదా పే చేయాలి అనగానే, అది అత్తయ్య గారు, అది కడదామని అనుకున్నాము కానీ అనగానే, కానీ గిన్ని ఏముంది, ఇప్పటికైనా వెంటనే హాస్పిటల్ బిల్లు పే చెయ్యి అని చెప్పి అనగానే ఇక రాజ్ వంక చూస్తూ ఉంటుంది కావ్య. ఏంటి కావ్య, రాజ్ వంక చూస్తావేంటి, ఒరే రాజ్, నువ్వైనా బిల్లు పే చేయరా అని చెప్పి అపర్ణ ఇక రాజ్ని గట్టిగా అంటుంది. కానీ అకౌంట్లో ఆల్రెడీ ఇక స్వప్న 10 లక్షల రూపాయలు తీసుకోవడం, అలాగే ఇక 10 లక్షల రూపాయలు ఇక కంపెనీకి సంబంధించిన జీతాలు శాలరీలు అన్నీ ఇవ్వటం వల్ల ఇక జీరో బ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఇక ఏ రూపాయి కట్టాలనే ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. అయితే ఇక కావ్య రాజ్ మీ ఇద్దరే ఏంటి
ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు తప్పించి ఎవరు కూడా విషయం బయటపెట్టరు. ఇక డబ్బులు కట్టమంటే ఎవరు కూడా ఉలకట్లేదు పలకట్లేదు. అరే ఏం జరుగుతుందిరా ఈ ఇంట్లో అని చెప్పి ఇక అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఇంతలోనే ఇక హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే బిల్లుని పే చేశారు అని చెప్పి ఇక విషయం సుభాష్కి చెప్పగానే ఓకే ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే కావ్య ఏంటి మావయ్య గారు అనగానే బిల్లుని పే చేసేసారంట కదమ్మా అని చెప్పనగానే అవును మావయ్య గారు, ఒక్కోసారి మన మేనేజర్లు చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో చేయరు. నైట్ పే చేయాల్సింది ఇక సర్వర్ బిజీల వల్ల ఆగిపోయి ఉంటాయి అని చెప్పి కవర్ చేసేస్తుంది కావ్య. ఒక్కసారిగా ఇక రాసు ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతలోనే రుద్రాణి వచ్చి ఇక వెంటనే తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా ఇక అక్కడే నుంచొని ఉండగా ఇందిరాదేవి ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా అనగానే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నిందలు వేసేసి వెళ్ళిపోవడంలో అర్థమే ఉంది. నా భర్త విషయంలో కావ్య ఏ రోజు కూడా తక్కువగా చూడదు. నా భర్త బిల్లు కొట్టడానికి కావ్య కావాలని లేటు చేసిందని ఎన్నో కూతలు కూసి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు మాట్లాడవేంటి? కావ్యని ఏ రోజు తప్పు పట్టద్దు. కావ్య ఏ రోజు కూడా తప్పు చేయదు. నీలాగా కావ్య ఏదో చేసేసిందన్నట్టుగా కావ్యని దోషిలాగా మాట్లాడే వాళ్ళకి నా సమాధానం, కావ్య ఎప్పుడు కూడా తప్పు చేయదు. కావ్య ఇంట్లో ఎవరికి కూడా చెప్పకుండా ఏ పని చేయదు. అది గుర్తుపెట్టుకొని మసులుకోండి అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన మరుక్షణం వెంటనే రాజు వచ్చి కళావతి ఏంటో ఇల్లంతా కూడా మన మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు మనం ఈ విషయాన్ని దాచిపెట్టి తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక రాజు అంటాడు. ఆ మాటలకి లేదండి, మనమేమీ తప్పు చేయట్లేదు. అమ్మమ్మ గారి గురించి అలాగే ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించాం. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ ఇంటి పేపర్లు తనఖా పెట్టి ఇన్స్టాల్మెంట్ మీద కడుతున్నాము. అది కనుక కట్టకపోతే ఇల్లు బ్యాంకుకు చెందుతుంది అన్న వార్త వింటే నానమ్మ పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మీరు చెప్పిన రోజే నేను డిసైడ్ అయ్యాను. ఎంతటి విషయాన్నైనా దాచిపెట్టచ్చు. ఈరోజు తాతయ్య గారికి హాస్పిటల్ బిల్లు విషయంలో అందరి ముందు చెప్పవలసి వస్తుందేమోనని చాలా భయపడ్డాను. కానీ చివరి నిమిషంలో ఇక విషయం సాల్వ్ అయింది. అలాగే మనం ఎలాంటి విషయంలో కూడా భయపడకుండా మనకు మనమే సాధించగలమండి అని చెప్పి కావ్య రాజ్తో చెప్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే రాజ్ కావ్య రోజు రోజుకి చాలా దగ్గరైపోతూ ఉంటారు. కావ్య మీద రాజ్కి చాలా అభిమానం ప్రేమ పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఇక ఇలాగే సాఫీగా రోజులు గడిచిపోతూ ఉంటే రుద్రానికి తిండిది అరగదు కాబట్టి ఇక వెంటనే రాహుల్ దగ్గరికి వచ్చి ఒరే రాహుల్, నేను చాలా విషయాలు క్లియర్ అండ్ కట్గా ఆలోచన చేశాను రా అనగానే ఏంటి మమ్మీ ఏం ఆలోచన చేసావు అనగానే ఏం ఆలోచన చేశానా, ఎప్పుడు ఈ ఇంట్లో ఒక రకంగా నిజంగా చెప్పాలంటే మనం డబ్బుకు వెతుక్కునే పరిస్థితి ఏ రోజు వచ్చేది కాదు. ఏ రోజు ఈ దుగ్గిరాల కుటుంబానికి హాస్పిటల్ నుంచి కాదు ఎవ్వరు కూడా వచ్చి ఇక బిల్లులు కట్టలేదని ఫోన్లు చేసేంత ఎవరు చేసేవాళ్ళు కాదు. ఈ ఇంట్లో ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ఆలోచిస్తే ఏదో పెద్దదే జరుగుతుందని అర్థమవుతుంది. అదేదో మనం తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మమ్మీ అనగానే ఇక నువ్వు ఖచ్చితంగా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనకి ఏ విషయం తెలీదు. కాబట్టి ఎప్పుడు లేనిది కావ్య ఆఫీస్కి వెళ్తుంది. ఎప్పుడు లేనిది రాజ్ కావ్య ఇద్దరూ సంతోషంగా మారిపోయారు. ఇక ఎప్పుడూ లేనిది ఇంట్లో కొత్త రూల్స్ మొదలుపెట్టింది కావ్య. కాబట్టి ఏదో ఆఫీస్లో మతలబు జరిగింది, అదేదో నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఇక రాహుల్కి చెప్తుంది ఇక రుద్రాణి. ఇక రాహుల్ ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్లో ఇక మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది ఆఫీస్లో? మమ్మీ చెప్పినట్టుగా ఏమీ జరగట్లేదే. ఎవరు కాదు సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు. కానీ ఇన్నాళ్ళకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇన్నాళ్ళు ఈ టైమ్స్ ప్రకారం ఎవరు సరిగా వచ్చేవాళ్ళే కాదు. అలాంటిది 2 గంటల ముందే ఆఫీస్కి వచ్చి వర్క్ సిన్సియర్గా చేస్తున్నారు. అయినా ఇంత సిన్సియర్గా మారడానికి కావ్య కారణమా లేదా రాజ్ కారణమా? ఎందుకైనా మంచిది. ఇంకా నేను కనిపెట్టాల్సింది చాలా ఉంది. కావ్య రాజ్ ఎవరికీ తెలియకుండా ఏమన్నా మాట్లాడతారేమో, అది తెలుసుకోవాలి అని చెప్పి ఇక రాజ్ కావ్య ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక రాహుల్ అయితే మొత్తానికి కావ్య రాజ్ ఇద్దరు వస్తారు. ఇక విండో దగ్గర నుంచొని
వీళ్ళిద్దరూ ఏమన్నా దాచిపెడుతున్నారేమోనని మమ్మీ డౌట్ పడుతుంది. ఖచ్చితంగా ఏ విషయమో తెలుసుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే దొంగతనంగా వింటూ ఉంటాడు. కావ్య ఇక ఆఫీసులోకి రావడంతోనే ఏమండి ఈసారి వచ్చిన చెక్కు వెంటనే ఇక మనం హాస్పిటల్ బిల్లుని క్లియర్ చేసే విధంగా ఉండాలి. ఎక్కడ ఏ డబ్బులు ఎటువైపు వెళ్తున్నా మనం మాత్రం జాగ్రత్తగా ఆ డబ్బులు పోకుండా చూసుకోవాలి అని చెప్పి కావ్య అంటూ ఉంటే చాలా భయం వేసింది కళావతి. పొద్దున్న జరిగిన విషయంలో ఎక్కడ ఏ విషయం తెలిసిపోతుందా, ఇంట్లో అందరూ ఈ విషయం విని ఏమైపోతారా, పిన్ని అత్త తెలిసి ఏం గొడవ పెడతారా అని చాలా భయపడ్డాను అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా రాహుల్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఏ విషయం మీద వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక అలానే వింటూ ఉంటే సరేనండి మనం మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది, వర్క్ స్టార్ట్ చేయాలి అనగానే అవునవును డిజైన్స్ వేయాలి కదా నువ్వు వెయ్యి, నేను కూడా కొన్ని విషయాల్లో వర్క్ చేసుకోవాలని చెప్పి రాజ్ ఇక వెళ్ళి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. కావ్య సీరియస్గా డిజైన్స్ వేస్తూ ఉంటుంది. ఈ లోపల ఇక కావ్య ఆలోచన చేస్తూ ఉంటుంది. అసలు ఈ నందగోపాల్ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, నిజంగా ఫారెన్ వెళ్ళిపోయాడా? ఫారెన్ వెళ్ళిపోతే ఇక్కడ నందగోపాల్కి సంబంధించిన 2 బిజినెస్లు ఎవరు చూసుకుంటున్నారు, ఎక్కడి నుంచి నందగోపాల్ ఆపరేట్ చేస్తున్నాడు అని చెప్పి ఇక తీక్షణంగా ఆలోచన చేస్తూ ఉంటుంది కావ్య. ఇక అంతకుముందు ఉన్న కొన్ని నెంబర్లకి ట్రై చేస్తూ ఉంటుంది కావ్య. ఇందులో ఒక్క నెంబర్ కూడా పనిచేయలేదు అని చెప్తూ ఉంటే నందగోపాల్ ఇక బిజినెస్లన్నీ కూడా కొన్ని ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఇక ఫోన్ నెంబర్ కావాలి అని చెప్పి మొత్తానికి ఫోన్ నెంబర్ని ఈజీగా తెలుసుకుంటుంది కావ్య. ఇక ఫోన్ చేయగానే ఇక అవతల వ్యక్తి లిఫ్ట్ చేయగానే అడుగుతూ ఉంటుంది, నందగోపాల్ ఎక్కడున్నారు, మీ సార్తో మాట్లాడాలి అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటే మేడం నందగోపాల్ సార్ ఇక్కడ లేరు, ఫారెన్లో ఉన్నారు అని చెప్పి అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే మీ నందగోపాల్ సార్ ఎక్కడున్నా ఇక్కడికి రప్పిస్తాను, ఎందుకంటే నందగోపాల్కి మీరు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా షేర్లన్నీ కూడా నందగోపాల్ దగ్గర ఉన్నాయి, మీ కంపెనీలో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి, అవన్నీ కూడా మేము వెనక్కి తీసేసుకోవాలనుకుంటున్నాము, అప్పుడు మీ కంపెనీకి జీరో ఆర్డర్స్ కూడా రావు అని చెప్పాను. కానీ వద్దు మేడం మీరు అప్పుడే అలాంటి పనులేమి చేయొద్దు, నందగోపాల్ గారు మీతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తాను అని చెప్పి ఇక భయంగా ఫోన్ పెట్టేస్తే ఇక రాహుల్ అయితే వెంటనే నందగోపాల్ ఎవరబ్బా, నందగోపాల్ విషయంలో కావ్య ఎందుకింత టెన్షన్ పడుతుంది, షేర్లు వెనక్కి తీసుకుంటామని బెదిరిస్తుందేంటి అని చెప్పి నందగోపాల్ అనగానే ఒక్కసారిగా ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గుర్తుకొస్తుంది రాహుల్కి. అవును కదా, సామంత్కి చాలా బెస్ట్ ఫ్రెండు నందగోపాల్, వీళ్ళిద్దరే కదా, మరి అలాంటప్పుడు కావ్య వాళ్ళకి ఫోన్ చేసి ఆ రకంగా బెదిరిస్తుందేంటి, అసలు ఇంతకీ ఇక విషయం ఏంటి అని చెప్పి ఇక రాహుల్ వెంటనే కూడా ఇక సామంత్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. సామంత్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరిది, రాహులేనా అనగానే అవునవును రాహులే మాట్లాడుతున్నాను, ఏంటి నందగోపాల్ ఇక్కడ బిజినెస్లు చేస్తూ ఫారెన్లో ఉంటున్నాడు, ఎవరికి మీట్ అవ్వట్లేదా అని చెప్పనగానే అవును మీట్ అవ్వట్లేదు అని చెప్పి అంటాడు. ఇక సామంత్ అయితే ఏ విషయం, ఎందుకు మీట్ అవ్వట్లేదు అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న అనామిక రాహులా, సరే నేను మాట్లాడతాను ఇవ్వండి అని చెప్పి, నీకు ఇంకా తెలీదా రాహుల్, నందగోపాల్ చాలా వరకు చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఇక చీటింగ్ చేసి ప్లేట్ తిప్పేశాడని, ఆ విషయం నీకు తెలీదా అనగానే అంటే మాకు తెలీదు, కానీ నందగోపాల్ మరి కావ్య ఎందుకు ఫోన్ నెంబర్ అడుగుతుంది, నందగోపాల్కి కావ్యకి ఏంటి సంబంధం అనగానే ఇక అనామిక వెంటనే ఇంకా ఈ విషయం నీకు తెలీదా, నందగోపాల్ ఇక 100 కోట్ల రూపాయలను హురిడి కొట్టించి ఫారెన్ చెక్కేశాడు, ఆ 100 కోట్లకి షూరిటీ పెట్టింది మీ తాతయ్య గారే కదా, అందుకే కదా ఇన్స్టాల్మెంట్ మీద డబ్బులు కడుతున్నారు, ఈ విషయాలన్నీ మీకు తెలియవా అని చెప్పి అనామిక అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాహుల్. నిజంగానా, ఈ విషయం మాకెవరికీ తెలియదు అనగానే అవునా, మీకు తెలిసేమో అనుకుంటున్నాను, ఈ విషయం తెలియకుండా ఇంట్లో వీళ్ళిద్దరే కవర్ చేస్తున్నారా రాజ్ అలాగే కావ్య అనగానే అవును, ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే మా ఆస్తి మొత్తం బ్యాంకులో ఉందా అనగానే అవును, ఈ విషయం మీకు చెప్పకుండా కావ్య అలాగే రాజ్ ఎందుకు దాచిపెట్టారు, అంటే ఇంట్లో పెద్ద గొడవలు అవుతాయని ముందుగానే ఆలోచించకుండా ఎవరికి తెలియకుండా దాచిపెట్టేసిందనమాట, ఈ విషయం అందరి ముందు నిజం చెప్పాలి, అందరికీ ఇక గొడవలు పెట్టాలి,
మనశ్శాంతి లేకుండా ఈ కుటుంబం నాశనం అయిపోవాలి అని చెప్పి అనామిక వెంటనే ఇక సామంత్కి, బేబీ ఇలాంటి గొప్ప విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్పడానికి ఎవరు కరెక్టు? నేనే కరెక్టు. ఎందుకంటే ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టినాక నాకంటూ సుఖంగా ఒక్కరోజు కూడా నేను అక్కడ గడవలేదు. నా మీద వాళ్ళు కక్ష చేపెట్టి చివరాఖరికి నాకు జైల్లో పంపించారు. అలాంటి కుటుంబం ఇక సక్రమంగా ఉంటే ఎలా ఉంటుంది? అందుకే నేను వెళ్ళి ఏ రకంగా ఆ ఇంటిని అగ్గిపుల్ల గీసి రావాలో ఆ రకంగా గీసి వస్తాను అనగానే, ఓకే బేబీ, నువ్వు ఏం చేసినా రైటే, ఇప్పుడే వెళ్దాం పద. కావ్యరాజ్ పాపం కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా సైలెంట్గా ఇన్స్టాల్మెంట్ మీద డబ్బులు పే చేస్తున్నారనమాట అని చెప్పి సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా దుగ్గిరాల ఇంటికి వస్తారు. బేబీ, మన ఇద్దరమే వెళ్తే ఏం బాగుంటుంది? ఖచ్చితంగా మన ఇద్దరం వెళ్తే బాగుంటుందా అనగానే, మన ఇద్దరమే ఎందుకు వెళ్తాం బేబీ, ఖచ్చితంగా మీడియా వాళ్ళని తీసుకొనే వెళ్దాం. ఎవరైతే ఈ ఇంట్లో గుట్టుగా ఉంటూ హ్యాపీగా వాళ్ళ జీవితాలు బాగుండాలని వీళ్ళిద్దరూ దాచిపెట్టారో అందరి గుట్టు రచ్చ చేసి దుగ్గిరాల పరువు ప్రతిష్ట భంగం కలిగించడం కోసమే కదా నేనున్నాను. పద, మీడియాని తీసుకొని వెళ్దాం అని చెప్పి అంటుంది అనామిక. ఇక వెంటనే సామంత్ అలాగే ఇక అనామిక మీడియా వాళ్ళని తీసుకొని దుగ్గిరాల ఇంటికి వెళ్తారు. మీడియా వాళ్ళందరూ కూడా బయట ఉంటారు. అనామిక, ఎంతైనా ఈ ఇంటికి కుడికాలు పెట్టుకొని మరీ అప్పుడు వెళ్ళాను, కానీ నాకంతా కూడా ఘోరమే జరిగింది. ఇప్పుడు ఎడంకాలు పెట్టి మరీ వెళ్ళి వీళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది. ఒక్కసారిగా గుమ్మం దగ్గర అపర్ణ చూస్తుంది. అనామిక మొహం చూసి, ఏయ్ ఆగు అని చెప్పి గట్టిగా అరవగానే, ఏంటి ఏమైంది అనగానే, నీలాంటి వాళ్ళు ఈ ఇంటికి రాకూడదు, నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావో తెలుసుకోవచ్చా అని చెప్పి అనగానే, ఈ ఇంటికి నేనేమి పర్మనెంట్గా ఉండిపోవడానికి రాలేదంటీ, ఖచ్చితంగా ఈ ఇంటి వాళ్ళకి ఒక మెచ్చుకునే విషయాన్ని చెప్పడానికే వచ్చాను. మీ అందరి కోసం, మీ రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, బయట మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనగానే, ఇక ఇంతలోనే ధాన్యలక్ష్మి, అపర్ణ, ఇక రుద్రాణి, ఇందిరాదేవి అందరూ కూడా హాల్లోకి వస్తారు. అనామికను చూసి ధాన్యలక్ష్మి కోపంతో, ఏంటి ఎక్కడికి దిగపడ్డావు అనగానే, చెప్పాను కదా మీ అందరికీ ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అది ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ఇక కరెక్ట్గా మీరే గెస్ చెయ్యాలి, కానీ పాపం మీరందరూ ఏమైపోతారో ఏంటో జాలనిపిస్తుంది అనగానే, స్వప్న వచ్చి, నోరుముయ్, నువ్వేంటే మా కుటుంబం మీద జాలి చూపించేది, అయినా ఎందుకు వచ్చావు, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, ఈ ఇంట్లో నుంచి నీకు ఈ ఇంటికి సంబంధమే లేదు, ఇప్పుడు రావడం ఏంటి నువ్వు అని చెప్పి ఇక అనడంతో మీడియా వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఇందిరాదేవిని రాగానే, ఇందిరాదేవి గారు మీరు నిజంగా గ్రేట్ అండి, మీ భర్త పేరుని ఇక మీరు పోకుండా చాలా గ్రేట్ నిర్ణయం తీసుకున్నారు. చిన్న ఇంటి వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఎవరికీ తెలీదు, కానీ మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో జరిగిన విషయాలు బయటకు తెలిస్తేనే కదండి ప్రేమ, అభిమానాలు, విలువలు పెరుగుతాయి అని చెప్పి మీడియా వాళ్ళు అంటూ ఉంటే ఇందిరాదేవికి అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అపర్ణ, సుభాష్ అనగానే, అడుగుతాను, మీకు తెలిసినా మీరు చెప్పరు, మేము అడిగితేనే మీరు చెప్తారేమో అనుకుంటూ మీకు అడిగే ప్రశ్నలే వేరు. అయినా 100 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలకి మీరు షూరిటీ సంతకం పెట్టిన సీతారామయ్య గారు పేరు ప్రఖ్యాతులు పోకుండా ఉండాలని మీ మనవరాలు, మీ మనవడు ఇద్దరు కలిసి ఇక ఇన్స్టాల్మెంట్ మీద డబ్బు కడతామని ఒప్పుకున్నారంట. అది ఎంత గ్రేట్ అయిన విషయం. ఇలాంటి మంచి విషయాలు బయట వాళ్ళకి తెలియజేయాలి, కానీ మీలో మీరే ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి మీడియా అతను ఇక అందరికీ పబ్లిక్గా అడుగుతాడు. ఒక్కసారిగా ఇందిరాదేవి షాక్ అయిపోతుంది. ఇక కావ్య, రాజ్ అక్కడ ఉండరు. ఇందిరాదేవి ఇక సుభాష్ వంక చూస్తూ ఉంటే, సుభాష్ ఏమోనమ్మా నాకు తెలీదు, 100 కోట్ల రూపాయలకి నాన్న షూరిటీ పెట్టారా, ఈ విషయం తెలియదే అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని, ఆగండి, ఏం మాట్లాడుతున్నారు, 100 కోట్ల రూపాయలకి మా నాన్న సంతకం పెట్టాడా, అది రాజేమో ఇన్స్టాల్మెంట్ మీద 20 కోట్ల రూపాయలు తీరుస్తూ వస్తున్నాడా, ఇది నిజమేనా అనగానే, అయ్యో ఆంటీ, ఇక్కడ అనామిక అబద్ధం చెప్పే ఛాన్సే లేదు, నిజం కాబట్టి మీడియా మిత్రుల్ని తీసుకొని వచ్చాను. ఈ ఇంటికి ఒకప్పుడు ఎంతైనా నేను కోడల్ని, ఈ కోడలుగా ఈ విషయం మీడియా వాళ్ళు
నన్ను అడుగుతున్నారు. మీ అత్తగారు, మాజీ అత్తగారు వాళ్ళు చాలా గ్రేటు, మీరు నిజంగా గ్రేట్ అని చెప్పి నన్ను అడుగుతుంటే, నన్ను అడగకండి, మీరే వెళ్ళి క్వశ్చన్ చెయ్యండి అని చెప్పి తీసుకొని వచ్చాను. అక్షరాల ఈ ఇల్లు అప్పులో ఉంది. ఈ ఇంటి పేపర్లు బ్యాంకులో ఉన్నాయి. రాజ్, కావ్య ఇద్దరు కూడా 20 కోట్ల రూపాయలు నెలకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం కూడా మీకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పనగానే ధాన్యలక్ష్మి రుద్రాని గుండె పగిలిపోతుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, ఏంటి 20 కోట్ల రూపాయలు నెలకి ఇన్స్టాల్మెంట్ మీద కడుతున్నారా? అసలు ఆ అప్పుకి ఈ ఇంటికి సంబంధమే లేదు. వాడెవడో పేడు ఫిరాయించేసి వెళ్ళిపోతే వాడిని ఎత్తుక్కొని పోలీస్ స్టేషన్లో పెట్టించకుండా వాడి తప్పుని ఒప్పుగా చేసుకొని డబ్బు కడుతున్నారా? ఈ డబ్బు కట్టడానికి మీకు ఎలాంటి అధికారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా వాటాలో డబ్బు రూపాయి ఖర్చు పెట్టినా మీకు ఎలాంటి అధికారం లేదు. ఈ విషయం నేను అస్సలు ఒప్పుకోను. నా కొడుక్కి అన్యాయం చేసిన ఈ కుటుంబాన్ని వదలను అనగానే అనామిక వెంటనే, అయ్యో, ఇప్పుడు అన్యాయం జరగడం ఏంటి? నీ కొడుకు విషయంలో ఎప్పుడూ అన్యాయం చేస్తున్నారనే కదా నేను నిలదీస్తే నన్ను నీ కొడుకు ఇంట్లో నుంచి బయటికి గెంటేసి విడాకులు ఇచ్చాడు. అలాంటప్పుడు ఇక మీరు తేల్చుకోండి. నిజం జరిగింది ఏంటంటే ఈ ఇల్లు అప్పు ఇల్లు. మేమెందుకు వచ్చామంటే చెప్పు సామంత్ అని చెప్పనగానే ఇక ఏముంది, ఈ ఇల్లు, ఈ స్థలాలు, ఈ పొలాలు ఇవన్నీ కూడా కట్టలేని పక్షంలో బ్యాంకులో ఆప్షన్ వేస్తే తీసుకుందామని నాకు ఇంట్రెస్ట్. ఇక్కడ మీరెవరు కూడా ఈ విషయంలో బయటికి పెగల్చకుండా ఉంటున్నారని తెలిసి ఈ విషయం సూటిగా అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఈ ఇల్లు, ఈ పొలాలు, వీటికి సంబంధించిన డబ్బు దత్తం అంతా కూడా కావ్య పేరు మీదే ఉందంట కదా. కావ్య ఈ ఇంటిని కోల్పోయేలాగా ఎప్పుడైనా జరిగితే నేనున్నానని మర్చిపోకండి. ఈ ఇల్లుని నేను కొనుక్కుంటాను అని చెప్పి సామంత్ అంటూ ఉంటాడు. ఇంతలోనే కావ్య, రాజ్ ఇద్దరు చాలా సీరియస్గా వస్తారు. ఆపు, మేము ఈ ఇంటిని, మా ఆస్తుల్ని మేమేమీ ఎప్పుడు కూడా ఎవరి చేతుల్లో పెట్టలేదు. ఆప్షన్కి వెళ్ళే ఛాన్సే లేదు. ఈ ఇంటిని, ఈ ఆఫీసుల్ని, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా తాతయ్య గారి కష్టాజితం నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కష్టమే కాదు, సుఖం కూడా మిగులుతుంది. ఈ ఇంటికి సంబంధించిన ఏ అప్పుతో కూడా మీకు సంబంధం లేదు. మీరందరూ ఎందుకు వచ్చారు అని చెప్పి మీడియా వాళ్ళని రాజ్ నిలదీగానే, అదేంటి సార్ అలా అంటారు? మీ కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా బయటకే షేర్ చేసుకోవాలి. మీరు ఈ ఇంటిని, సొంత ఇంటి గురించి మీరు ఇన్స్టాల్మెంట్ మీద డబ్బు పే చేస్తున్నారు. ప్రజల సొమ్ము తీసుకొని చెక్కేసిన వాడికి ఇక వాడి కట్టాల్సిన డబ్బు మీరు కడుతున్నారు. గొప్ప విషయాన్ని మేము టీవీల్లో వేసుకోవడానికే వచ్చాం కదా సార్, మేమేమీ మీకు నష్టపరచట్లేదే అని చెప్పి మీడియా వాళ్ళు అనగానే ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసావా, మీడియా ముందు నీ గురించి, నీ భర్త గురించి ఏ విధంగా బయట పెట్టించాను? ఏంటి కావ్య, హ్యాపీగా ఇన్స్టాల్ కట్టేసి ఇక ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడుగా గొడవలు ఏమీ లేకుండా కాలం గడిపేద్దామని చూసావు కదా. కానీ ఈ అనామిక ఏ రోజు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచదు. అందుకే మీరు 20 లక్షల రూపాయలు నెలకి ఇన్స్టాల్ కడుతూ 100 కోట్ల రూపాయల అప్పు మీరు కడుతున్నారని పుల్ల పెట్టడానికే వచ్చాను. ఇక ఈ దేవుడు కాదు, బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఈ కుటుంబం మొక్కలు అవడం ఖాయం. మీరందరూ రోడ్డు పడన కావడం ఖాయం. సామంత్, పద సామంత్, ఇక మనం వచ్చిన పని అయిపోయింది అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మీడియా వాళ్ళు చాలా గ్రేట్, సీతారామయ్య వాళ్ళు ఇక డబ్బును ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి డబ్బు విషయంలో 100 కోట్ల రూపాయలు తన మనవడుగా, తన మనవరాలుగా ఆయన కోరికని నెరవేరుస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పి టీవీల వాళ్ళు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ధాన్యలక్ష్మి, రుద్రాని ఇద్దరు కూడా ఇక ఒక్కసారిగా కావ్య, రాస్ మీద పడతారు. ఏంటమ్మా, ఈ ఇంటికి కావ్య చాలా అదృష్ట దేవత, చాలా మంచిదా, ఏ రోజు అబద్ధం చెప్పలేదా, తను ఏ రోజు చేసినా ఏది చేసినా మంచి చేస్తున్నట్ట. ఈరోజు మా ఆస్తిని వీళ్ళు తీసుకొని వీళ్ళు డబ్బు సంపాదించుకొని మా ఆస్తి తాలూకు డబ్బు మొత్తం కూడా వీళ్ళ అకౌంట్లో వీళ్ళు కట్టినట్టు క్రెడిట్ వేసుకుంటున్నారు. అయినా 100 కోట్ల రూపాయలు ఇక వీళ్ళకి అవసరం లేదేమో, మాకు అవసరం. నాకు, నా కొడుక్కి, ధాన్యలక్ష్మి కొడుక్కి సమన్యాయం జరగాలి. ఈ విషయంలో మీ ఆస్తుల్ని మీరు ఏ రకంగా మీరు ఏ వ్యక్తులకి, బ్యాంకులకి కడతారో మాకు సంబంధం లేదు. కానీ మా ఆస్తి మాకు ఇవ్వాలి. మా ఆస్తి మాకు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాం అని చెప్పి
రుద్రాని ధాన్యలక్ష్మి చాలా పెద్ద గొడవ చేస్తూ ఉంటారు. ఏంట్రా రాజ్, ఏం మాటలు ఇవి? నిజంగా ఇంత పెద్ద విషయాన్ని మీరు ఎందుకు దాచిపెట్టారు? ఆ చిట్ ఫండ్ కంపెనీ చేసిన ఇక వాడు చీటింగ్ చేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయినప్పటి నుంచి మన ఆస్తి జమ చేయమని బ్యాంకుల వాళ్ళు జప్తు చేయాలని కోరారు. కావ్య ఆలోచనతో ఇన్స్టాల్మెంట్ కట్టి మన ఇల్లుని మన డబ్బుని ఎటు పోకుండా జాగ్రత్త చేసింది. ఇలాంటి విషయాలు ఇంట్లో మీకు చెప్తే మీరు బాధపడతారని చెప్పలేదు మమ్మీ డాడీ, అంతే తప్పించి మీకు తక్కువ చేసినట్టు కాదు అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి నా మనవరాలు నా భర్త గురించి ఆలోచించి ఇలాంటి విషయాన్ని ఒప్పందం కుదిర్చి కుటుంబాన్ని ముక్కలు కాకుండా చూసుకుంది. నా మనవరాలు ఏది చెప్పినా రైటే అని చెప్పనగానే అవును, మీ మనవరాలు ఏది చేసినా మీకు రైటే, కానీ మాకు కాదు. ఈ ఇంట్లో మా డబ్బు మొత్తం కూడా వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉంటే చూసి ఊరుకునేంత గొప్పదాన్ని అయితే కాదు అత్తయ్య గారు. మీలో ఉన్న గొప్పతనం నాలో లేదు. అందుకే ఈరోజు దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను కోర్టుకి కాదు కదా ఎక్కడికి వెళ్ళను. నా ఆస్తి డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మీరు ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకుంటూ ఇక కళ్యాణ్కి ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా ఉండడానికి డిసైడ్ అయ్యారని అర్థమైంది. నా కొడుక్కి అన్యాయం జరిగితే నేను ఎక్కడికైనా వెళ్తాను. మర్యాదగా మాకు సంబంధించిన ఆస్తిని పంపకాలు పెట్టండి. మీ ఆస్తిని మీరు ఏమన్నా చేసుకొని అప్పు తీర్చుకోండి అని చెప్పి కావ్య మీద రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా చెలరేగిపోతూ ఉంటారు. ఇక అప్పుడు రాజ్ మాట్లాడతాడు. ఏంటి పిన్ని, ఆస్తి కావాలా? ఇంట్లో బాధలు అవసరం లేదన్నమాట. ఆస్తి ఎలా వస్తుంది? ఈ ఆస్తి మీదా నాదా? మనిద్దరిది కాదు, ఇది కావ్యది. కావ్య పేరు మీద తాతయ్య గారు రాసిన ఆస్తిది. ఇలాంటి ఆస్తి గురించి కోర్టు వరకు వెళ్తానని మీరు ఎప్పుడు అంటున్నారో నా దృష్టిలో మీరు చాలా దిగజారిపోయారు. అది కూడా నా భార్య విషయంలో మీరు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే రోజు నా భార్య ఈ ఇంట్లో లేకపోయి ఉంటే ఈ పాటికి మీరు రోడ్డు మీద పడి ఉండేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉండగా ఒక్కసారిగా జీవితాలు అప్ అండ్ డౌన్స్ అయిపోయే రోజులు వచ్చాయి. అలాంటి సమయంలో కావ్య ఉంది కాబట్టే ఈరోజు నుంచొని మీరు మాట్లాడగలుగుతున్నారు. లేదంటే నిలువ నీడలు కూడా లేకుండా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చేది అనగానే మాకేం అవసరం, మేమెందుకు రోడ్డు మీద నుంచుంటాం? మేమేమీ అప్పులు చేయలేదు, ఆ అప్పులు చేస్తామని ప్రగల్భాలు పలకలేదు. నా కొడుకుకు సంబంధించిన ఆస్తిని మీరు పంచుకొని మీరు డబ్బుకి అప్పులు కట్టుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? మీలో ఉన్న మంచి క్వాలిటీ నాకు లేదు. నా కొడుకు గురించి నేను స్వార్థంగా ఆలోచిస్తాను. మా డబ్బు మాకు రావాల్సిందే అనగానే ఇక రాజ్ అంటాడు, సరే అయితే ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను చూడండి. ఈ ఇంటికి సంబంధించిన అన్ని అధికారాలు కావ్యకే ఉన్నాయి. కావ్య ఆస్తి, ఎవరి ఆస్తి కాదు. కళ్యాణ్కి ఒక్క రూపాయి ఇచ్చేదే లేదు. అప్పు మొత్తం క్లియర్ అయ్యే వరకు ఎవరికి ఒక్క రూపాయి కూడా పంచుకునే హక్కే లేదు అనగానే ఎలా అవుతుందో నేను చూస్తాను. నా కొడుకుకి నాకు అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా అని చెప్పి కోర్టుకు వెళ్తుంది ధాన్యలక్ష్మి. కోర్టులో జడ్జి గారు ఇక విషయం అంతా తెలుసుకుంటారు. ఇక బోన్లో రుద్రాణిని జడ్జి గారు ధాన్యలక్ష్మిని ఇద్దరిని క్వశ్చన్ చేస్తారు. మా నాన్న ఎప్పటి నుంచో ఇక్కడ నన్ను పెంచుకున్నారు. ఆస్తికి నాకు ఖచ్చితంగా ఆస్తి రావాలి అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉంటే ఈ ఇంటికి నేను కోడల్ని, నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది జడ్జి గారు, మా ఆస్తి మాకు ఇప్పించండి అనగానే ఓకే అని చెప్పి జడ్జి గారు అంటూ ఇక కావ్యని అలాగే రాజ్ని బోన్లో పెట్టి సీతారామయ్య విషయాలు అలాగే ఇందిరాదేవి విషయాలు అన్నీ కూడా ఇక మాట్లాడిస్తారు. లాయర్ గారైతే కావ్య రాజు వైపు మాట్లాడిన ఆయనైతే ఒకటే మాట చెప్తారు, సార్ మిలాడ్ వీళ్ళు ఈ ఇంటికి మనవరాలు, కానీ వాళ్ళిద్దరూ చాలా బరువు బాధ్యతల్ని మోస్తూ ఇంటిని వేలం పాట వచ్చే వరకు జరిగినా కూడా వాళ్ళ తాతయ్య పరువు మర్యాదలు పోకూడదని డబ్బు కడుతూ ఇంటిని నిలబెట్టుకున్నారు. అది కాకుండా ఆ ఇంటికి యావదాస్తికి సంబంధించిన ఆస్తి మొత్తం కావ్య పేరు మీదే ఉంది. ఈ కావ్య ఆస్తే అదంతా. ఈ కావ్య ఎవరికి రాసిస్తుందో వాళ్ళకి తప్పించి ఆ ఆస్తి మాకు కావాలి మాది అనే అధికారం ఎవరికీ లేదు. అయినా ఆస్తి కావాలని కోర్టు వరకు మీరు వచ్చారు అంటే అప్పును కూడా మీరు పంచుకోవాలి. ఫస్ట్ ఈ ఇంటికి సంబంధించిన 100 కోట్ల అప్పుని తీర్చే వరకు ఎలాంటి ఆస్తి ఎవరికి దక్కదు. ఆ అప్పు క్లియరెన్స్ అయ్యే వరకు రుద్రాణి గారికి సగభాగం, ఇక ధాన్యలక్ష్మి గారికి సగభాగం, ఇద్దరు కూడా సమానంగా ఇక బ్యాంకులో అప్పులో మీరు కూడా మీ అంత కృషి చేయాలి. అప్పుడే ఆ ఆస్తికి మీరందరూ నిజంగా వారసులవుతారు. అప్పటి వరకు కావ్యదే ఆస్తి.
కావ్య పేరు మీదే ఉంది కాబట్టి ముందు అప్పుని మీ బాధ్యతగా తీర్చండి, ఆ తర్వాత ఇక ముక్కలు చేయడానికి అప్పుడు ఆలోచించండి అని చెప్పి కోర్టు అయితే దానలక్ష్మికి రుద్రానికి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో ఇద్దరు నోటి వెంట మాట లేకుండా దెబ్బకి బయటపడతారు. ఇక ఒక్కసారిగా అప్పు ఇంతింత కట్టాలని తెలిసినాక వెంటనే ప్రకాశం బాగా సరిపోయింది ధాన్యం, పెళ్ళైనప్పటి నుంచి 3 పూట్ల ఇంట్లో మెక్కుతూ ఆభరణాలు, కొత్త బట్టలు, కొత్త చీరలు కట్టుకుంటూ కొంచెం కూడా కష్టం తెలియకుండా పెరిగావు. కాబట్టి రేపటి నుంచి నువ్వు కూడా ఆఫీస్కి వచ్చి నీకు ఏది వస్తే అది చెయ్యాల్సిందే. ఇదిగో మందర 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 చెల్లెలు అని నా చెల్లెలు మందర అనలేక నేను మందర అంటున్నాను. నువ్వు కూడా ఆఫీస్కి వచ్చి గొడ్డు కష్టపడినట్టు కష్టపడు. నీ కొడుకు నువ్వు కూడా స్టాఫ్లో కూర్చొని ఏది చెప్తే అది చేసి అప్పును ముందు తీర్చాలి. ఇంట్లో అందరము కలిసి అప్పు తీర్చాలని జడ్జి గారే చెప్పారు కాబట్టి ముందు రేపటి నుంచి ఆ పనులు చేయండి అని చెప్పి ప్రకాశం అంటాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.